అందరికీ నమస్కారం. తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. మన తరతరాల వంటల్లో ఆనాటి వంటలు అంటే కారప్పొడులు కానివ్వండి, కూరలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఆనాటి కాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా మేము సేకరించి మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. ఆనాటి వంటలు అంటేనే చాలా ఈజీగా తయారు చేసేవాళ్ళు, చాలా టేస్టీగా తయారు చేసేవాళ్ళు. అండ్ అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా బలం. మరి ఆనాటి వంటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కదా. ఈరోజు క్యారెట్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. క్యారెట్లు, కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, మినపప్పు, కొత్తిమీర, పుల్లటి పెరుగు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, ఆవాలు, నూనె. క్యారెట్ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. అయితే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కడాయి వేడైపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మనం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, ఒక చిన్న అల్లం ముక్క అండి. సో ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది రెండు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా తయారు చేసేవచ్చు. క్యారెట్ని తురిమేసేసి పెట్టుకున్నామంటే తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఈ కొత్తిమీర పచ్చివాసన సో అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది రోట్లో దంచుకుందాం. సో నెక్స్ట్ మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం మూడు కూడా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం మెత్తగా రోట్లో నూరుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నామండి. తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా మనం రోట్లో నూరుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం మనం. సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా దంచుకోవాలండి. సో కొబ్బరి, అల్లం అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర మెత్తగా నూరేసాను. ఇప్పుడు ఏదైతే క్యారెట్లు ఉన్నాయో ఆ క్యారెట్లు తురిమి పెట్టుకున్నాం అన్నమాట. ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ తురిమి పెట్టుకున్నది కూడా మనం ఇది కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. సో బాగా మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా. కొంచెం పలుకు పలుకుగా మనకి క్యారెట్ తగిలితేనే బాగుంటుంది. సో కచ్చాబచ్చాగా మనం నలిగిపోతే సరిపోతుంది అన్నమాట. కారం బాగా తినాలి అనుకున్న వాళ్ళకి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 10 పచ్చిమిర్చి వరకు యాడ్ చేశాను కదా. సో బాగా కారం ఇష్టపడే వాళ్ళకి ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మొత్తం కూడా మనం పచ్చిమిర్చి క్యారెట్ అంతా కూడా కలిసిపోవాలి, అలా దంచుకోవాలి మనం. ఇప్పుడు మనం 1/2 కప్పు పెరుగు ఇందులో యాడ్ చేసుకుందాం. సో కొంచెం నెమ్మదిగా, లేదంటే ముఖం మెచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన క్యారెట్ పెరుగు పచ్చడి. రైట్, ఇట్లా సరిపోతుంది. సరిపోయింది ఇలా చూసి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి. ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా తీసేసి తాలింపు వేసేసుకుందాం. రైట్, క్యారెట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసాము అంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే పచ్చడి. సో మరి తాలింపు కూడా వేసేసుకుందామా? క్యారెట్ పెరుగు పచ్చడి మనం మెత్తగా చక్కగా నూరేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మేము దీనికి తాలింపు వేసుకోవాలి. కడాయి వేడైపోయింది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడిలో. సో ఇప్పుడు ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. మనకి మినపప్పు ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ఒక 4 ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోవాలి. అండ్ ఇందులో ఫైనల్గా కరివేపాకు వేసేద్దాం. రైట్, తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే రోట్లో నూరుకున్నామో క్యారెట్ పెరుగు పచ్చడి, సో అది వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ డన్ అండి. కలర్ఫుల్గా ఉంది కదా. ఆరెంజ్, రెడ్, గ్రీను. ఓకే, సో ఫైనల్గా మన క్యారెట్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుందాం. సో టేస్టీ క్యారెట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అన్నంలోకైనా అలాగే మనకి ఏదైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇది మీ తరతరాల వంటలు. ఇంకా మరిన్ని తరతరాల వంటలు, ఆనాటి వంటల్ని మీ ముందుకు తీసుకొస్తాం.